హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రెవెన్యూ శాఖలో హవాల్దార్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. మొత్తం 3439 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలుగు భాషలో కూడా పరీక్ష నిర్వహిస్తారండి. ఇంగ్లీష్ భాషలో ఉంటుంది, తెలుగు భాషలో కూడా ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారనమాట. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని 6 months వ్యాలిటీతో కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేయడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఎంటీఎస్ మరియు హవాల్దార్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇది ఎంటీఎస్ నోటిఫికేషన్ కదా అనేసి. కానీ ఇందులో హవాల్దార్ ఉద్యోగాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవి యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. రెవెన్యూ శాఖలో యూనిఫామ్ ధరించి ఈ ఉద్యోగాలు అయితే చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. హవాల్దార్ ఉద్యోగాలు అంటే కన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్లో విధులు అయితే నిర్వర్తించాల్సింది ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీగా కానీ, వాచ్మెన్గా కావచ్చు, అలాగే ఏదైనా రైడింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి సెక్యూరిటీగా విధులు నిర్వర్తించాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఉన్నతాధికారులకు సంబంధించి అంటే ఇంచుమించుగా కానిస్టేబుల్ తరహాలో విధులు నిర్వర్తించాల్సింది అయితే ఉంటుంది. హవాల్దారు జాబ్ పొందేటటువంటి అభ్యర్థులు ఎవరైతే యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు పొందాలి అనేసి అనుకుంటున్నారో ఆ అభ్యర్థులు మాత్రమే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఇందులో ఎంటీఎస్ పోస్టులు కూడా ఉన్నాయి. వాటి గురించి అయితే నేను చెప్పను. కేవలం హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులకు సంబంధించినటువంటి వివరాలను మాత్రమే తెలియజేస్తాను. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 31వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇందులో హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే హవాల్దార్ పోస్టులు వచ్చేసి ఇవన్నీ కూడా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ వేకెన్సీస్ అనమాట. ఇక్కడ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఈ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సిందైతే ఉంటుందన్నమాట. ఈ డిపార్ట్మెంట్స్లో ఖాళీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనమాట. ఇవి ట్యాక్సెస్ ఉన్నాయి కదా, ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలకు సంబంధించి అనమాట. ఆ డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తించాల్సింది ఉంటుంది. అంటే రైడింగ్స్కి వెళ్ళినప్పుడు మీరు కానిస్టేబుల్ తరహాలో విధులు నిర్వర్తించాల్సింది అయితే ఉంటుంది అనమాట. వారికి సెక్యూరిటీగా ఉండాల్సింది ఉంటుంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసుల వద్ద వచ్చేస్తున్న మీరు వాచ్మెన్గా కావచ్చు, సెక్యూరిటీగా విధులు నిర్వర్తించాల్సింది అయితే ఉంటుందన్నమాట. సేమ్ టు సేమ్ కానిస్టేబుల్ తరహాలో ఈ ఉద్యోగాలు అయితే ఉంటాయన్నమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనమాట. వేకెన్సీస్ చూసుకుంటే ఫ్రెండ్స్, హవాల్దార్ పోస్టులకు సంబంధించి హవాల్దార్ ఇన్ సిబిఐసి అండ్ సిబిఎన్ సంబంధించి మొత్తం 3439 పోస్టులు అయితే ఖాళీ పోస్టులు ఉన్నాయి. 3439 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలనో చూసుకుంటే కన్నా హవాల్దార్ పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే కన్నా ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ అనేసి ఇచ్చారు. అంటే కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు ఈ ఉద్యోగాలకే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. హౌ టు అప్లై అనేసి ఇచ్చారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువైతే ఉంటుందండి. కేవలం ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రీగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా తెలంగాణ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. తెలంగాణ అభ్యర్థులకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకేమో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయన్నమాట ఏపీ అభ్యర్థులకి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే హవాల్దార్ పోస్టులకు సంబంధించి ఫస్ట్ ఏ లాంగ్వేజెస్లో పరీక్ష నిర్వహిస్తారంటే ఇక్కడ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. అలాగే లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు భాషలో కూడా పరీక్ష నిర్వహిస్తారనేసి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజెస్లో కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. మీకు కావాల్సినటువంటి లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరు పరీక్ష రాసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 2 సెషన్స్లో ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2 అనేసి. సెషన్ 1 సంబంధించి న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. ఇది రాత పరీక్షకు సంబంధించి. ఇక హవాల్దార్ పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ రాత పరీక్ష అయితే ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ, ఇవి యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు కాబట్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లను కూడా చూస్తారండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్ సపరేట్గా ఉంటాయి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఏం లేదండి, కేవలం వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. కాలినడక టెస్ట్ అయితే ఉంటుంది. 1600 మీటర్స్ వాకింగ్ టెస్ట్ని 15 మినిట్స్లో మేల్ క్యాండిడేట్స్ కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఏమో 1 కిలోమీటర్ వాకింగ్ టెస్ట్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుంది. ఇవే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మేల్ క్యాండిడేట్స్ వచ్చేసిందో 157.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ ఏమో 81 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు కనీసం 5 సెంటీమీటర్ల పాటు పెరగాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇక ఫిమేల్ క్యాండిడేట్స్ విషయానికి వస్తే కనుక హైట్ 152 సెంటీమీటర్స్ హైట్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. వెయిట్ వచ్చేసి 48 kgs వెయిట్ అయితే ఉండాల్సింది ఉంటుంది. ఈ విధంగా హైట్ ఉన్నటువంటి అభ్యర్థులు, ఈ మెజర్మెంట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు 10th క్లాస్ అర్హతతో. ఇక సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్టులు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.